నమస్తే, వెల్కమ్ టు మెగా 9 టీవీ. అమెరికా ఇజ్రాయెల్ వర్సెస్ ఇరాన్ యుద్ధం ఇప్పుడు ప్రపంచ ఆర్థిక వ్యవస్థను పాతాళానికి తొక్కేస్తోంది. ఈ భీకర దాడుల వల్ల ప్రపంచానికి చమురును సరఫరా చేసే అత్యంత కీలకమైన స్ట్రెయిట్ ఆఫ్ హర్ముజ్ సముద్ర మార్గం మూతబడింది. సరిగ్గా ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేరుగా రంగంలోకి దిగారు. ఇవాళ ఇరాన్ అధ్యక్షుడు డాక్టర్ మసౌద్ పెజెష్కియాన్ కు ప్రధాని మోదీ ఫోన్ కాల్ చేశారు. గడిచిన 10 రోజుల్లో వీళ్ళిద్దరూ మాట్లాడుకోవటం ఇది రెండోసారి. ఒక పక్క అమెరికా ఇరాన్ పై దాడులు చేస్తుంటే మోదీ ఇరాన్ అధ్యక్షుడికి ఎందుకు ఫోన్ చేశారు? ఆయన మాస్టర్ ప్లాన్ ఏంటి? ఇరాన్ అధ్యక్షుడి రియాక్షన్ ఏంటి? గ్లోబల్ పాలిటిక్స్ లో ఒక నానుడి ఉంది, యుద్ధాలు ఎవరైనా చేసుకోవచ్చు, కానీ సప్లై చైన్ ఆగితే మాత్రం ప్రపంచం ఊరుకోదు అని. ఇప్పుడు పశ్చిమాసియాలో జరుగుతున్న వార్ వల్ల గ్లోబల్ ట్రేడ్ మొత్తం ఆగిపోయే ప్రమాదం ఏర్పడింది. దీనిపై అత్యంత చాకచక్యంగా స్పందించిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మార్చి 21న ఇరాన్ అధ్యక్షుడు పెజెష్కియాన్తో సుదీర్ఘంగా ఫోన్లో మాట్లాడారు. ఈ సంభాషణలో మోదీ ఎవరి పక్షం వహించకుండా పక్కా ఇండియా ఫస్ట్ అనే నినాదాన్ని ఫాలో అయ్యారు. ఒకవైపు పండుగ శుభాకాంక్షలు చెబుతూనే మరోవైపు కీలకమైన మౌలిక సదుపాయాలపై జరుగుతున్న దాడులను ఆయన ముక్త కంఠంతో ఖండించారు. ఈ దాడుల వల్ల ప్రాంతీయ స్థిరత్వం దెబ్బతింటుందని, గ్లోబల్ సప్లై చైన్స్ దెబ్బతింటున్నాయని ఆయన కుండబద్దలు కొట్టారు. ఇరాన్ అధ్యక్షుడితో ప్రధాని మోదీ మాట్లాడిన ప్రధాన అంశం ఫ్రీడమ్ ఆఫ్ నావిగేషన్. యుద్ధం పేరుతో ఇరాన్ చుట్టుపక్కల సముద్ర మార్గాలను మూసేయటం వల్ల గ్లోబల్ ట్రేడ్ కు తీవ్ర అంతరాయం కలుగుతుందని మోదీ స్పష్టం చేశారు. అంతర్జాతీయ సముద్ర మార్గాలు ఎప్పుడూ తెరిచే ఉండాలి, అవి సురక్షితంగా ఉండాలి అని మోదీ గట్టిగా తేల్చి చెప్పారు. అలాగే పశ్చిమాసియాలో ఏ వర్గమైనా సరే పౌర మౌలిక సదుపాయాలపై దాడులు చేయటాన్ని మోదీ ఖండించారు. ఎందుకంటే ఆయిల్ ప్లాంట్లు, పోర్టులపై దాడులు జరిగితే నేరుగా మన భారతదేశ ఆర్థిక వ్యవస్థ, చమురు ధరలపై తీవ్ర ప్రభావం పడుతుంది. ప్రధాని మోదీ స్వయంగా ఇరాన్ అధ్యక్షుడికి ఫోన్ చేయడానికి ఉన్న అత్యంత ఇమీడియట్ రీజన్ పర్షియన్ గల్ఫ్ లో నెలకొన్న సంక్షోభం. ప్రపంచంలోని 20% క్రూడ్ ఆయిల్ సప్లై ఈ స్ట్రెయిట్ ఆఫ్ హర్ముజ్ గుండానే జరుగుతోంది. ప్రస్తుత యుద్ధం కారణంగా ఈ మార్గంలో ఏకంగా 20కి పైగా భారతీయ వాణిజ్య నౌకలు చిక్కుకుపోయాయి. 2 రోజుల క్రితమే ఇండియాకు వస్తున్న ఒక బల్క్ ఆయిల్ క్వారియర్ పై ఇరాన్ దళాలు ఫైరింగ్ కూడా చేశాయి. ఇది మన దేశ ఎనర్జీ సెక్యూరిటీకి పెద్ద ముప్పు. అయితే మోదీ జరిపిన తాజా దౌత్య మంత్రాంగం ఫలితంగా ఇరాన్ కొన్ని మినహాయింపులు ఇచ్చింది. శివాలిక్, నందాదేవి అనే 2 భారీ భారతీయ ఎల్పీజీ గ్యాస్ ట్యాంకర్లు 92,000 మెట్రిక్ టన్నుల గ్యాస్తో ఈ జలసంధిని సురక్షితంగా దాటి ఇండియాకు వస్తున్నాయి. ఈ డిప్లొమాటిక్ సక్సెస్ వెనుక ప్రధాని మోదీ, కేంద్ర మంత్రి జైశంకర్ల కృషి ఉందని విశ్లేషకులు చెబుతున్నారు. కేవలం సరుకుల రవాణా మాత్రమే కాదు, ఇరాన్లో పశ్చిమాసియాలో నివసిస్తున్న లక్షలాది మంది భారతీయుల ప్రాణ రక్షణ కూడా మోదీ ఎజెండాలో ప్రధాన అంశం. యుద్ధ సమయంలో భారతీయులకు ఎలాంటి హాని కలగకుండా ఇరాన్ ఇస్తున్న మద్దతును మోదీ ఈ కాల్లో ప్రత్యేకంగా అభినందించారు. ఇండియా ఇప్పుడు కత్తి మీద సాము చేస్తోంది. ఒకవైపు అమెరికా ఇజ్రాయెల్తో అత్యంత సన్నిహిత సంబంధాలు కొనసాగిస్తూనే మరోవైపు ఇరాన్తో కూడా డైలాగ్ కట్ అవ్వకుండా జాగ్రత్త పడుతోంది. యుద్ధాలతో ఏది సాధించలేమని, దౌత్యం చర్చల ద్వారానే ఈ సమస్యను పరిష్కరించుకోవాలని మోదీ మరోసారి ఇరాన్ అధ్యక్షుడికి కుండబద్దలు కొట్టారు. ఏ దేశమైనా ముందు తన సొంత ప్రయోజనాలను కాపాడుకోవటమే ఫారిన్ పాలసీలో ఫస్ట్ రూల్. ఇప్పుడు మోదీ ప్రభుత్వం సరిగ్గా అదే చేస్తోంది. అగ్రరాజ్యాలు కొట్టుకుంటున్న ఈ సమయంలో మన దేశానికి రావాల్సిన ఎల్పీజీ, చమురు సరఫరా ఆగిపోకుండా ఇరాన్ అధ్యక్షుడితో నేరుగా మాట్లాడి మన నౌకలకు సేఫ్ ప్యాసేజ్ తెచ్చుకోవటం నిజంగా దౌత్యపరమైన విషయమే. ప్రపంచ దేశాలు ఇండియాను ఒక పీస్ మేకర్ గా ఎందుకు చూస్తున్నాయో ఈ ఫోన్ కాల్ నిరూపించింది.